మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చివరకు మన తెలుగు బిడ్డగా, తెలుగు తేజంగా, మరి విప్లవ జ్యోతిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలను కూడా మరి భారత ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించడము, దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా భీమవరం వెళ్ళడము, రాష్ట్రపతి గారు స్వయంగా హైదరాబాద్కు వెళ్ళడము, ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారత ప్రభుత్వము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి బానిస ఆలోచన విధానానికి ఇంకా మరి మచ్చగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మార్పులు చేయడం జరిగింది. రాజ్పథ్ను మనం అందరం చూసాము, కర్తవ్యపథిగా మార్చడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఇండియా గేట్ దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకొస్తున్నాము. ఆ మార్పుల్లో భాగంగానే ఈరోజు మన యొక్క పివి నరసింహారావు గారు కావచ్చు, చౌదరి చరణ్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే ఎంఎస్ స్వామినాథన్ గారు కావచ్చు, గతంలో లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా దేశం కోసం, దేశ గౌరవాన్ని, దేశం కోసం సేవలు అందించిన వారిని గౌరవించేటువంటి సాంప్రదాయం ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ దిశలో మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. సార్, దేశ తొలి ప్రధానిగా పనిచేసినటువంటి నెహ్రూను ఉభయ సభల్లో నెహ్రూ పైన ఆరోపణలు చేశారు. ఒకవైపు ఏమో ఆ తర్వాత 9వ ప్రధానిగా పనిచేసినటువంటి పివికి భారతరత్న ఇచ్చారు. అంటే దీంట్లో ఏమైనా రాజకీయ పివి నరసింహారావు గారు పార్టీ పట్ల కానీ అవలంబించినటువంటి కొన్ని విధానాల పట్ల కానీ అప్పుడప్పుడు విమర్శిస్తూ దాంట్లో తప్పులేదు. కానీ ఆయన చేసినటువంటి గొప్ప కథని విశాల హృదయంతో మేము అప్పుడప్పుడు ఈ రకమైన రాజకీయాలకు అత్యధికంగా కూడా ఆలోచించారు. కాబట్టి అందులో భాగంగానే ఈ రకంగా చేస్తాం. మొత్తము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే పివి నరసింహారావు గారు, ప్రధానమంత్రి ఉండే ఆ విధానాలను మేము అంగీకరించాం కదా. కానీ వ్యక్తిగతంగా ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, స్వతంత్ర సమయోధుడు, దేశం కోసం పనిచేసినటువంటి మంచి జాతీయవాది, మంచి రచయిత. కాబట్టి ఆయనను గౌరవించడం మా యొక్క బాధ్యత. बंद